పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి 9 గంటలకు హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సాయం చేయాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చినందున వారి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. తాము కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్న వైనం, రాష్ట్రంలో తలెత్తిన విధ్వంసక పరిస్థితుల గురించి తెలియజేయడానికి హోంమంత్రి అమిత్ షాను కలిశారని తెలిపారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించామన్నారు. 2019-24 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన అప్పుల భారం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిపోయిన విషయాన్ని అమిత్ షాకు వివరించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టలెక్కిస్తాం, కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఎక్స్లో పేర్కొన్నారు చంద్రబాబు.